టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ లో నిన్న శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో ఒక అదృశ్యం కనిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అమెరికా ఇన్నింగ్స్ మొదట్లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించినా కొద్దిసేపటికి మాయమైపోయాడు. కనీసం డగౌట్ లోనైనా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు విషయం బయటపెట్టాడు. అభిషేక్ శర్మ హఠాత్తుగా అనారోగ్యం బారిన పడ్డాడని, అందుకే అతనికి విశ్రాంతి కోసం పంపించేశామని తెలిపాడు. భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని, దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైదానాన్ని వీడాడని, అతని స్థానంలో సంజు శాంసన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే క్రికెట్ అభిమానులకు సిరాజ్ ఒక ఊరటనిచ్చే వార్త కూడా చెప్పాడు. అభిషేక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, 12వ తేదీన నమీబియాతో జరగబోయే మ్యాచ్ నాటికి పూర్తిగా ఫిట్ తో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆరంభం అంత గొప్పగా లేదు. అమెరికాతో మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో అభిషేక్ శర్మ కొంచెం నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నమీబియాతో జరిగే మ్యాచ్ లో తన బ్యాట్ తో సమాధానం చెప్పాలని అభిషేక్ శర్మ కసితో ఉన్నాడు. ఇప్పటికే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో బాధపడుతుండగా బుమ్రా జ్వరంతో విరామం తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకోవడం టీమిండియాకు చాలా అవసరం.